వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిన్న దొరికిన గంజాయి కేసు విషయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మన ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ గారైన బాలరాజు గారికి వచ్చిన సమాచారం మేరకు మన ఆంధ్రప్రదేశ్ కండ్రపేట శ్మశాన వాటిక దగ్గర ఈ గంజాయి అనేది అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అక్కడ ఉందని ఒక సమాచారం మేరకు ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఆ ప్రదేశానికి చేరుకొని అక్కడ గంజాయితో ఉన్న ఒక 3 వ్యక్తులని, ఆ 3 వ్యక్తులు కారుణ్య జగదీష్, ఈయన కండ్రపేట చెందిన ఆంధ్రవలస కండ్రపేట చెందిన వ్యక్తి, అదేవిధంగా తాహిర్, ఈయన సొట్టవాణిపేటకి చెందిన వ్యక్తి, ప్లస్ ఇంకో జోనెల్ ఉన్నారు, ఆయన పేరు బయటికి వివరించకూడదని ఆయన ఒక జోనెల్. 3వ వ్యక్తి ఆయన కూడా ఆంధ్రవలస లోకలే కండ్రపేటకి చెందిన వ్యక్తే. ఇంకా ఈ 3 వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర సుమారు 21.5 kgs గాంజా అనేది మీడియా సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఏ విధంగా ఈ గాంజా వస్తుందనేది వీళ్ళు ఒక ఇంట్రాగేషన్ చేస్తే, ఈ ఇంట్రాగేషన్లో భాగంగా వీళ్ళు చెప్పిన సోర్స్ అంటే గాంజా ఎక్కడి నుంచి అంటే మన ఒరిస్సా రాష్ట్రము బరంపూర్ దగ్గర కల్లికోట్ అనే ప్రాంతంలో నీలాచల్ పట్నాయక్ అనే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు తరచూ ఆంధ్రవలస ట్రైన్ మార్గంలో వెళ్తూ వస్తూ ఈ గంజాయి ఇక్కడ తెస్తున్నారు. వీళ్ళు వీటిని కొంత వినియోగించుకొని, వీళ్ళకి తాగే అలవాటు కూడా ఉంది, వినియోగించుకొని కొంత వాళ్ళు తెలిసిన వ్యక్తులకు కానీ ఎవరైనా తెలియకపోయినా ఎవరు అడిగినా కూడా ఇచ్చే సందర్భాలు కూడా జరిగాయి. అదేవిధంగా వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళకి అమ్మిన వ్యక్తి నీలాచల పట్నాయకుని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి రిమాండ్ పంపించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ కారుణ్య జగదీష్, ఈయనపై ఇంత ముందు 9 కేసులు ఉన్నాయి. గంజాయి కేసు కూడా 2024లో ఈయనపైన కట్టడం జరిగింది. ఇది క్రైమ్ నెంబర్ 329/24లో కూడా ఈయన ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈ తాహిర్ అనే వ్యక్తి పైన ఒక 2 కేసులు ఉన్నాయి, ఇవి కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఈ జోనల్ చెప్పిన వ్యక్తి మీద కూడా ఒక 3 కేసులు ఉన్నాయి. ఆయన కూడా ఈ దొంగతనం కేసుల్లో ఒకసారి 3 సార్లు ఈయన మైనర్ కాబట్టి అబ్జర్వేషన్ హోమ్కి వెళ్ళి రావడం జరిగింది. ఈ కారుణ్య జగదీష్ మీద ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో హిస్టరీ షీట్ అనేది నడుస్తుంది. ఈయన మళ్ళీ రిపీటెడ్గా చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి వారిపైన మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవనీయులు మన శ్రీకాకుళం ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా చాలా దీనిపైన కఠిన చర్యలు తీసుకొని వీళ్ళు ఇలా ఫర్దర్గా ఇలాంటి అఫెన్సులు మళ్ళీ రిపీట్గా చేయకుండా ఉండడానికి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమనగా, ఈ గంజాయి గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంకల్పం అనే మీటింగ్ పెడుతూ ప్రతిరోజు కూడా అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, విలేజెస్లో, మన రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో, ప్రతి ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా రోజుకొక వార్డు, రోజుకొక ఊరు, రోజుకొక కాలేజ్ అని చెప్పిన అన్ని చోట్ల కూడా ఈ సంకల్పం గంజాయి నిర్మూలన కోసం, గంజాయిని కోకటవేలతో మనం గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా దాన్ని నిర్మూలిద్దాం ఉద్దేశంతో కూడా ప్రతిరోజు గంజాయి నిర్మూలన కోసం ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజల్లో చైతన్యం తేవడం జరుగుతుంది. ఎవరైనా గంజాయి గురించి తెలిస్తే ఇమీడియట్గా మన లోకల్ పోలీసుకి కానీ వెంటనే తెలియజేయమని కూడా అందరికి కూడా మనం అవేర్నెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రవలసలోని కానీ చుట్టు ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా గంజాయి గురించి ఎటువంటి సమాచారం తెలిసినా మీ వెంటనే మాకు తెలియజేయండి. నాకు కానీ ఎస్ఐ గారికి కానీ తెలియజేసినా మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఈ గంజాయి అనేది మన సమాజంలో ఎంత ప్రభావం చూపిస్తుందో అందరికీ తెలిసిందే. అందరూ కూడా దీన్ని సహకరిస్తే మన ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలిద్దామని ప్రజలందరికీ మీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.